నానబెట్టే నీళ్ళల్లో నానినట్టుగా మన జీవితాల్లో ఫలభరితమైన వారిగా ఉండాలంటే వాక్యమనే నీటితో నానబడాలి. ఆయన ఇన్స్ట్రక్షన్స్తో, ఆయన మాటతో, ఆయన సత్యముతో, ఆయన యొక్క వాక్యముతో పనిచేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అంటే, మోకాళ్ళ ప్రార్థనలో చేసేవాడి హృదయము సిద్ధపడిపోద్ది వాక్యానికి. ప్రార్థనతో వాక్యం వినండి, ప్రార్థన లేకుండా వాక్యం వినండి, చాలా తేడా ఉంటుంది. ప్రార్థన తర్వాత వాక్యం అంటే అది హృదయంలో నిలుస్తుంది, ఫలిస్తుంది. ప్రార్థన లేకుండా వాక్యం అంటే ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తారంటే చూసారా, అది ఏదోలాగా ఉంటుంది, అంతే కథలాగా. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు హృదయం సిద్ధపడుతుంది. ఒక సేవకుడు ప్రార్థించాలి, ప్రకటించాలి, ప్రార్థింప చెయ్యాలి. ఈరోజు చాలామంది సేవకులు వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం ప్రార్థన రండి అని ఉఫ్ఫని ఊదేవాళ్ళు ఉన్నారు. అదేంటది, స్ప్రే పట్టుకొని అని కొట్టేసి పొండి అనేవాళ్ళు ఉన్నారు. అది కాదండి, జిమ్మిక్కులు కాదు, దేవుని కార్యాలు అది కాదు. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు అక్కడ మీ హృదయంలో క్రియ జరిగిస్తాడు. శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాడయ్యా, నా సేవకుడు జబ్బు రోగంతో ఉన్నాడు అంటే, నేను నీ ఇంటికి వస్తానంటే ప్రభు ఏమన్నాడండి, అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదు. శతాధిపతి అంటే పెద్ద పోస్ట్ ఆ రోజుల్లో అతనికి. నువ్వు మాట మాత్రం సెలవయ్యి, నువ్వు ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ చెప్తే ఒక్క మాట అంటే అక్కడ నా సేవకుడు స్వస్థపడతాడు. అదండి విశ్వాసం. యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడంటే, ఏం విశ్వాసం ఇది, ఈ అన్యుడికి ఇంత విశ్వాసం ఉందే అని ఆశ్చర్యపడ్డాడు. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడు, నేను కూడా ఒక ఆఫీసర్ని, ఒక శతాధిపతిని. ఒక శతాధిపతి ఒక్క మాట చెప్తే గో అంటే అందరూ, సావధాన్ అంటే సావధాన్, విశ్రామ్ అంటే విశ్రమేనా, మిలిటరీలో చూడండి ఒక్క మాట అంటాడు కమాండర్, మొత్తం ఫైర్ అంటే టప్ 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 ఫైర్ చేస్తారు. నాకు తెలుసు నువ్వు సర్వాధికారి కలిగిన వాడివి, సర్వరోగాలను స్వస్థపరచగలిగిన వాడివి. ఒక్క మాట చెప్తే చాలు, ప్రతి రోగము నుండి, ప్రతి దుష్టత్వము నుండి, ప్రతి పాప బంధకము నుండి మేము విడిపించబడతామని నమ్మాడు. ప్రార్థన మీరు చేయటం నేర్చుకోండి. అందుకే 7 గంటలకి రోజు అనుదిన ధ్యానంతో తట్టి లేపినట్టుగా, ఇంకా మేలుకున్నారా లేదా, ఇంకా ఏడుస్తా కూర్చున్నారా, రాత్రి జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటున్నారా, లేవండి, ప్రార్థనతో ఒక వాక్యం ధ్యానిద్దాం, ఆ మాట మనసులో పెట్టుకొని రోజంతా ధ్యానిద్దాం, చేయనదంతా సఫలమవుతుంది. మేము దేవుని జత పని వారిమి, దేవుడు చెప్పిన పని చేయాలి, చేసేవారిమి, దేవునితో కలిసి పనిచేసేవారిమి. జత పని వారంటే దేవుడితో కలిసి పనిచేస్తున్నాం. దేవుడు లేకుండా పనిచేస్తే ఏం జరగదు. ఆయన చేసే పనిని
ఆయన ఇన్స్ట్రక్షన్స్తో, ఆయన మాటతో, ఆయన సత్యముతో, ఆయన యొక్క వాక్యముతో పనిచేస్తున్నాం. మీరు వ్యవసాయం. బంజరు భూముల్లాగా ఉన్న హృదయాలకు, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనకరమైన జీవితాలు జీవిస్తున్న మనుషులకు దేవుని వాక్యము అందించినప్పుడు ఫలిస్తారు. బంజరు భూమిలో నానబెట్టేసిన తర్వాత, దున్నేసిన తర్వాత ఏం చేస్తాడండి? ఆ గింజలు పట్టుకొని ఎట్లా ఎత్తుతాడంట? ఈ మట్టిలో ఉన్న వాటిని పడేసేయాలి. ఉన్న బస్తాడు ధాన్యమో మట్టిలో ఇట్టిట్టిట్టు ఇసురుకుంటూ పోతే జ్ఞానం ఎవడు వ్యవసాయం చూడనోడైతే పిచ్చోళ్ళగా ఉన్నాడు. 2-3 నెలలు తినొచ్చు కదా బస్తా బియ్యం, అయ్యేందుకు మట్టిలో పడేసుకున్నారు అనుకుంటాడు. కానీ విత్తకుండా కోయటం కుదరదు. కన్నీటితో పిడికెడు గింజలు పట్టుకొని విత్తువాడు సంతోషముతో పనులు కోస్తాడు. విత్తని పంటను కోయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకొకళ్ళు విత్తిన దాన్ని కోసుకుపోయేవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని పద్ధతి కన్నీటితో విత్తు, కోసుకుపోతే కోసుకుపోని, నీకు మరొక వ్యవసాయం ఇస్తాను, నీవు సంపాదించిన ఆత్మలకు నీకు ప్రతిఫలం ఇస్తాను. పౌలు అదే చేశాడు. ఎక్కడ సంఘం స్థాపించినా అక్కడున్న వారికి అప్పచెప్పేసి, వాటికి నేను ఎన్ని సంఘాలు పెట్టుకోవాలి చెప్పండి, జైపాల్ గారు మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి నేను? చెన్నైలో ఒక చిన్న చర్చ్ ఉంది. చర్చిలో చూస్తానికి చాలామంది వస్తుంటారు. చెన్నై అంత పెద్ద పాస్టర్ గారికి ఇంత చిన్న చర్చా అని వెళ్ళారంట. మొన్న వచ్చి చూసి, ఇదేనా జైపాల్ ఫౌండేషన్స్ అంటే? ఏమో అనుకున్నాం. ఏంటండి విత్తిన విత్తనం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విత్తే విత్తనాలు ఆస్ట్రేలియాలో పడుతున్నాయి, ఇటలీలో పడుతున్నాయి. ఇటలీలో మన తెలుగు వాళ్ళు రోజు, అయ్యా మేము ఇక్కడ వచ్చి పడ్డాం, మాకు ఉద్యోగం లేదు. ఏంటి ఇటలీలో కూడా ఉద్యోగం లేదా? విజయవాడలో లేదనుకున్నామంటే మేము, ఆంధ్రప్రదేశ్లో లేవు ఉద్యోగాలు అనుకున్నాం, ఇటలీలో ఉన్నాము. మాకు చాలా లాక్డౌన్లో, దుబాయ్లో, కువైట్లో చచ్చిపోదామనుకున్న పరిస్థితుల్లో మీ వాక్యం బ్రతికించింది. దేవుడు చేసిన మార్గాలు, తెరిచిన మార్గాలు చూస్తే వాక్యం చెబితే ఏమొస్తుంది, నాకు ఎంత లాభం వస్తుంది, ఎవరు డబ్బులు ఇస్తారు అనే ఆశతో, అనే ఆలోచనతో సేవ చేసేవాడు దేవుని సేవకుడు అనబడ్డాడండి. నేను దేవుడు చెప్పిన పని చేస్తున్నాను, తన చిత్తంలో చేసిన సేవకు ఏ సహాయమో తక్కువ కాదు. ఆలోచించేయండి. 1 ఎకరంలో ఒక బస్తా విత్తాడండి. బస్తా విత్తనాలు వేసుకున్నాడు అనుకున్నాం. ఎన్ని బస్తాలు పండుద్ది అంటారు? 3, 2, 1? ఎన్నండి? 90 బస్తాలు ఒక బస్తాకి. 100 అంతల ఫలం అంటే 100 బస్తాలు పండాలి. ఇప్పుడున్న పరిస్థితులకు 90 పండుతుందేమో. 100 అంతలు ఏడుస్తూ వాడు పడ్డ ప్రయాసకి, దున్ని నీరు కట్టి శుభ్రపరిచి విత్తి కాచుకొని కూర్చోవాలి. ఇవాళ ఎత్తేసి రేపు పొద్దున నుంచి కోసుకెళ్ళిపోతే బుద్ధురుద్దేంటి? అబ్బాయి ఏం కొంతమందికి ఎప్పుడు ఇమ్మీడియట్గా కావాలన్నీ కూడా ఆశీర్వాదాలు. యేసు ప్రభుని వాళ్ళు నమ్ముకుంటాను, రేపేమిస్తావు ప్రభా? రేపే ఇచ్చేయాలి నీకు. కనిపెడితేనే వ్యవసాయదారుడు కనిపెడతాడు, వర్షం కోసం కనిపెడతాడు, కలుపు తీతలు చేస్తాడు. మళ్ళీ పక్కన కూర్చొని నిద్రపోతే కుదరదు. మళ్ళీ వచ్చి దాంతో పక్కన పెరుగుతుంటాయి పనికి మళ్ళీ అవన్నీ పీకాలి. సంఘాల్లో ఇప్పుడు పంట కంటే కలుపు తీతలు ఎక్కువ ఉన్నాయండి. కలుపే ఎక్కువ పెరుగుతుంది. తెలీదు. సంఘంలో నిజంగా ఉన్న విశ్వాసుల్ని సగటు లెక్కేస్తేనట ఒక 30% మాత్రమే నిజమైన విశ్వాసులు ఉంటారంటే. ఎంత మంచి సంఘమైనా సరే ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళేనంట, కానుకలు ఇచ్చేవాళ్ళు వాళ్ళేనంట, సేవలో పాలిభాగస్తులు అయ్యేవాళ్ళు వాళ్ళేనంట, దేనికైనా ముందుండేవాళ్ళు వాళ్ళేనంట. మిగిలిన వాళ్ళు 70 మంది, 70% ఏంటంట? కూర్చొని పోవటానికి, పెత్తనాలు చేయటానికి,
పాస్టర్ గారికి మార్కులు వేస్తారంట. ఈ ప్రసంగానికి 30 మార్కులు 40 మార్కులు అని. ఏంటంటే మీరు ఆ 30% ఉన్నారా? నాకు తెలీదు, నేను కాదు. గురుగులు గోధుమలు కలిసి పెరగని. యజమాని దగ్గరకు వచ్చాడు, అయ్యా మనం గోధుమలు వేసాం కదా, గురుగులు ఎట్టొచ్చాయి, మమ్మల్ని పీకేయమంటారా? వద్దొద్దొద్దొద్దు, మీరు పొరపాటున గురుగును పీకపోయి గోధుమ పీకేస్తారేమో, పెరగనివ్వండి కోతకాలం వరకు, నేను చూసుకుంటాను. పంట పండినప్పుడు గోధుమ ఏదో గురిగేదో తెలిసిపోద్ది. హల్లెలూయా అన్నప్పుడు అందరం అంటాం. అది అంతరంగంలో నుంచి వచ్చింది. ఎంతో కృతజ్ఞతతో అనింది. ఎంతో పాస్టర్ గారికి తెలియదు, పక్కన వాళ్ళకి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? పరమదేవుడికి అన్నీ తెలుసు. నేను కోతకాలంలో గోధుమలను నా ఇంట్లో చేర్చుకుంటా, గురుగులను ఏం చేస్తానన్నాడండి? ఆ అగ్నిలో కాల్చేస్తాను. సంఘాలు పరిచే పని పాస్టర్ది కాదండి, అది పరిశుద్ధాత్ముడిది, అది దేవునిది. కానీ తప్పకుండా 30% పండినా కూడా ఎన్నో రెట్లు ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, మీరు పంట పండారంటే, మీరు ఫలించారంటే అది మొదటిగా మీకే దీవెన. నిరుద్యోగాలతో ఉన్నవారు, నిరుత్సాహంతో ఉన్నవారు, గురి లేని జీవితాలు జీవిస్తున్నవారు, సాతాను నిలయముగా గృహాన్ని కలిగి ఉన్నవారు, దేవుని కార్యాలు జరగానే అక్కడ సమాధానం, అక్కడ అభివృద్ధి, అక్కడ ఆశీర్వాదం, అక్కడ సమృద్ధి. అందుకే నేను సోషల్ వర్క్ ఎక్కువ చేయడానికి ఇష్టపడినండి. మీరు పేదల పరిచర్య ఏం చేయరా అంటారు. చేస్తుంటే ఎవరికి చెప్పక్కర్లా, ఫోటోలు తీసి మనం సోషల్ మీడియాలో పెట్టక్కర్లా. కానీ పేదోడెవడు? ప్రభువును కలిగినోడు ఎవడు పేదోడు కాదు. నీ హృదయం బాగైతే నువ్వే ధనవంతుడు అవుతావు. నీ శాపాలు కొట్టివేయబడితే నువ్వే ఆశీర్వాదకరంగా మారుతావు. మా చెన్నైలో చాలా పేదల మధ్య సేవ చేశాను. వాళ్ళందరూ మారిన తర్వాత వారు ఆశీర్వదించబడ్డారు ఆటోమేటిక్గా. నేనేమి ఇవ్వలే డబ్బులు వాళ్ళకి, నేనేమి సాంఘిక సేవ చేయలే. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఉద్యోగాలు దొరికాయి, పిల్లలు మంచి చదువుకోవడం మొదలుపెట్టారు, గృహాలు కట్టుకున్నారు, త్రాగుడు మానేశారు, దురభ్యాసాలు విడిచిపెట్టారు, దేవుడిని ప్రార్థన చేస్తూ నేర్చుకున్నారు. ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చేసింది. ఈ రోజున నేను ఒకప్పుడు ఏమంటాం, నిరుపయోగకరుడిగా ఉన్నాను, లేక నిస్సహాయకుడిగా ఉన్నాను, ఇతరులకు భారంగానే బతికాను. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఆశీర్వదించబడ్డాను అన్నవారు ఎవరన్నా ఉంటే కొంచెం చేయి చూపించడం చూద్దాం. టక్కుని కొన్ని చేతులు లేసేయండి. కొంతమందికి ఇంకా అనుమానమే పెనుభూతమే పెద్ద దయ్యమంట. అయితే మిమ్మల్ని దున్నాలి, ఇంకా మీరు దున్నబడలేదన్నమాట. ఏది మళ్ళీ ఒకసారి చూపించండి, చేతులు చూపించండి, ఊరక చూపించకండి. నా కోసం మీ హృదయం ఎట్టుందో దేవుడు చూస్తున్నాడు. ఓకే, సిన్సియర్గా చెప్పేయండి. నిజంగా లేదండి, నా బ్రతుకులో ఇంకా ఒకలాంటి నిరుత్సాహం, ఎందుకు బతుకుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏమీ ఉద్యోగం లేదు, వృత్తి లేదు, మరి ఎవరికి ఉపయోగకరంగా లేను అన్నవాళ్ళు ఎవరు ఉన్నట్టు చేయి చూపిస్తారా? డోంట్ బి అషేమ్డ్. సిగ్గుపడక్కర్లా. బికాజ్ ఇది లాస్ట్ డే. మీకు ఇది ఆ ఆలోచన మీలో ఉన్నది, ఇదే చివరి రోజుక. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు ఈ రోజున మీతోనే మాట్లాడుతున్నాడండి. మిమ్మల్ని ఒక వ్యవసాయంగా చేయటానికి, ఒక ఫలించు చెట్టుగా చేయటానికి, దేవుని ప్రణాళికలు మీ పట్ల నెరవేరటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, కొంతమంది దానికి చేయెత్తారు, కొంతమంది దీనికి చేయెత్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏది కాదంట. దున్నబడ్డారా, దున్నబడలేదా, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నారా? ఏంటంటే కొన్ని భూములు గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయంట. ఈ బంజరు భూములు ఏంటి, ఎవరి చేతుల్లో ఉన్నారు?
ఒక పూట దేవునికి, ఒక పూట సాతానిక, ఒక పూట సంతోషం, ఇంకో పూటేమో దుఃఖమా? ఎట్లా ఉన్నారు? ఇంకా దున్నబడే స్టేజ్లో ఉన్నారా? ఇంకా బజ్రభూమిలాగానే ఉన్నారా? ఎవడు మిమ్మల్ని పట్టించుకునే పాస్టర్ లేరా? మీకోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు లేరా? ఏంటి మీ స్టేజ్, మీ స్థితి ఏంటి? ఈరోజు తేల్చుకోకపోతే మిమ్మల్ని ఇంటికి పంపేదే లేదు. నేను ఏంటి సరదాగా వచ్చారా? ఏదో కాలక్షేపానికి వచ్చామా? అయ్యగారు మిమ్మల్ని చూసిపోవడానికి వచ్చానండి అన్నారు ఒక ఆయన. చూసావు కదా పో అన్నాడంట. ఏంటండి మనం ఒకళ్ళొకళ్ళు చూసుకోవడానికి రాలేదు, మన అందరం కలిసి ఎవరిని చూడటానికి వచ్చాం? ఆయన కార్యాలు చూడటానికి వచ్చాం, ఆయన అద్భుతకరుడని తెలుసుకోవడానికి వచ్చాం, ఆయన చేసిన మేలులు తలంచుకోవడానికి వచ్చాం. 38 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. నేను చెప్పాలంటే 49 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నా వ్యవసాయానికి పంట ఫలం ఏంటంటే నేను లెక్కలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని రాజ్యానికి చేరుస్తున్నాం వాళ్ళని. ఏ మూలకు వెళ్ళినా, ఏ స్థలంకి వెళ్ళినా నేను వినే సాక్ష్యాలు నా జీవితానికి ఎంతో తృప్తిని కలుగజేస్తున్నాయి. కొంతమంది నేను ఓల్డ్ ఫ్యాషన్ పాస్టరు అంటే సూటు బుట్టు వేసుకుంటే ఓల్డ్ ఫ్యాషన్ ఎట్ అవుతారులే, పంచగట్టుకొని రాలేదుగా. పంచగట్టుకొని పాస్టర్ గారు ₹1,00,00,000 కారులో తిరుగుతారు, కోటు వేసుకున్నాడు అధికారులో తిరుగుతాడు. మీకు తెలియదు ఆ సంగతి. పైకి దీనంగా కనపడటానికి ప్రయత్నించి మనుషుల్ని మభ్యపెట్టి సుఖపడే వాళ్ళు ఉన్నారు. సుఖపడుతున్నట్టుగా సంతోషంగా దర్జాగా కనపడి మోకాళ్ళతో కన్నీళ్లతో తినక ఉపవాసాలతో రోధించే సేవకులు ఉన్నారు. మనుషులు మెచ్చేవాడు కాదు, దేవుడు మెచ్చేవాడు కావాలి. ఒక సేవకుడిని మెచ్చవలసింది దేవుడు. అందుకే దేవునికి భయపడి ఈ 38 సంవత్సరాల్లో దేవునికి లోబడి, దేవునికి భయపడి సాగుతూ ఉంటే నాకు చాలా వ్యవసాయం ఇచ్చాడండి. హద్దులు లేనంత వ్యవసాయాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ పని చేయాలి నేను. రాత్రి మగళ్ళు తిండి తినకపోయినా, నిద్రపోకపోయినా, మీరు నమ్ముతారు రమ్ముడో 3-4 గంటలు నిద్రపోతున్నాను. ఒక్కొక్క పూట తిండి మర్చిపోతున్నాను. ఈ లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అనుకోవచ్చు అందరూ లావైతే నేను సన్నమయ్యాను, 4 కేజీలు వెయిట్ తగ్గిపోయాను, హాయిగా ఉంది ప్రాణం, నిలబడలేనేమో అనుకున్నాను. కానీ నా ప్రభువు ఆయన బలిపీఠం మీద నిలబడితే ఆయన జత పనివాడు గనుక ఈ రాత్రంతా మీకు చెప్పి ఈ బంజరు భూములన్నీ దున్నితే కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏంటండి, ఇవాళ అటో ఇటో తేల్చుకోకుండా వెళ్ళొద్దు. మీరు దేవుని వ్యవసాయం. మిమ్మల్ని దున్నే వరకే, విత్తే వరకే మా పని. మిమ్మల్ని పంట పండించేది ఆయనే, వృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ప్రార్థన. లేచి నిలబడితే ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. చాలా ముఖ్యమైన సమయం. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించే సమయం. రకరకాల విపత్తులు, ఆపదల నుంచి తప్పించాడు. దేవుని వాక్యము నీ తలుపు తడుతుండగా, దేవుని సన్నిధి నీ ఇంటిలో జొరబడాలని ఈ సోషల్ మీడియా ద్వారా అవకాశాలు ప్రభు కలుగజేసి ఉండగా ఎంతమంది నిజంగా దున్నబడుతున్నారు, ఎంతమంది నిజంగా కట్టబడుతున్నారు, ఎంతమంది దేవుని వ్యవసాయంగా మారి ఫలించే చెట్టులాగా ప్రభువును మహిమపరచాలని ఆశిస్తున్నారు. దేవా, ఈ రోజు నుండి నా బ్రతుకులో నువ్వు చెప్పింది చేస్తానయ్యా. అది అర్థమైనా అర్థం కాకపోయినా, అది కష్టమైనా నష్టమైనా, నువ్వు నన్ను సేవకు పిలిస్తే నేను వస్తానయ్యా. నమ్మదగిన దేవుడవని, పిలిచినవాడు నమ్మదగిన వాడని నమ్ముచున్నానన్న వారు దేవుడితో ఒక ఒడంబడిక చేసుకోండి. నా బ్రతుకులో నాకేం అర్థం కాకపోయినా, ఈ రోజు వరకు నా సొంత ఆలోచనలు, నా ప్లాన్స్ లేకుండా ప్రభువా నీవేం చెబితే అది చేస్తానంటే
ఎంత గొప్ప వ్యవసాయము! ఇంకా దున్నబడని స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా రక్షించబడని వారెందరో ఉన్నారు. ఇంకా కట్టబడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రసవ వేదన పడే సేవకుడిగా ఉండాలని వాక్యముతో మనుషులను ఆ ప్రభు వైపుకు నడిపించి వాక్యములో నానబెట్టినట్టుగా, దేవుని వాక్యము సజీవం కలిగిన వాక్యము ఫలించినట్లుగా ప్రయాసపడుతుండగా, ప్రభు నాకు కూడా అటువంటి అభిషేకం దయచేయవా, నా బ్రతుకు గమ్యాన్ని నేను ఎరుగునట్లుగా, నా బ్రతుకులో నేను నీ వ్యవసాయంగా మారినట్లుగా, నిన్ను మహిమపరిచే కట్టడముల కట్టబడినట్లుగా నా కుటుంబాన్ని కట్టయ్యా, నా హృదయాన్ని దర్శించయ్యా అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఎన్నో స్థలాల నుంచి ఎంతో ఆశతో, ఏవేవో కోరికలతో, ఏవేవో స్థితిగతులలో ఉన్నవారు మేమందరము ఈ రోజున ఈ స్థలంలో కూడి వచ్చున్నామయ్యా. మమ్మల్ని ఒక్కొక్కరిని వెరుగుదువయ్యా. మమ్మల్ని నీవే ఈ స్థలానికి ఆకర్షించుకున్నావయ్యా. మాలో అనేకుల్ని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. అది మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. ఈ ఆవరణలో వచ్చిన వారందరూ స్పందించబడి నీ ఆత్మచేత, దీవించబడి నీ హస్తము చేత ఇక్కడ నుండి వెళ్ళాలయ్యా. ఇది మొదలుకొని దేవుని జతపరివాడుగా నేను ఉన్నానని రూఢిపరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలం నుండి ఆశతో వచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.